ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధముగా లైవ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ని ఎంతగానో ప్రేమిస్తూ మా పరిచర్య కొరకు, మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్న వారు, స్పాన్సర్ చేస్తున్న వారందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ దినమున, ఈ డిసెంబర్ మాసములో 3వ ఆదివారమున దేవుని సన్నిధానములో మనము కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించాము, ఆరాధించాము, కనపరిచాము. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానిద్దాం. దేవుడు ఈ లోకమును సృజించాడు. తన మాట చొప్పున ఈ లోకమును, ఈ జలరాశులను, జీవరాశులను, నదులను, సముద్రములను, చెట్లను, మొక్కలను, అన్నిటినీ, మానవులను అన్నిటినీ దేవుడు సృజించాడు. మనుష్యులను ఎప్పుడైతే మంటిని తీసుకుని ఒక ఆకారము ద్వారా ఒక మనుష్యుడిగా తయారు చేసి తన జీవాత్మను ఊది ఈ మానవ లోకములో, ఈ లోకములో మనుష్యులను తయారు చేసిన దేవుడుగా, మనుషులను సృజించిన దేవుడిగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడిని మనము తెలుసుకుని ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. కానీ ఎప్పుడైతే మనుషుల్ని తల్లి గర్భములో రూపింపక మునిపే మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నీవు ఎరగాలి, నీవు తెలుసుకోవాలి. క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెలుగా, శిష్యులుగా, సేవకులుగా ఉన్న మనము మన గురించి గొప్ప దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువు గొప్ప దేవుడు. కీర్తనల గ్రంథము, ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, థాంక్యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనంలో మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా గొప్ప దేవుడు, ఆయన కీర్తనీయుడు, ఆయన ఆరాధనకు యోగ్యత కలిగిన దేవుడు. ఆయన ఈ సర్వ సృష్టిని సృజించిన దేవునిగా, మాట్లాడగలిగిన దేవునిగా, జీవము కలిగిన దేవునిగా, అనేక మంది దేవదూతలచే, కోటాను కోట్ల దేవదూతలచే ఆరాధించబడుతున్న దేవుడిగా పిలువబడుతున్నాడు. ఆయన గొప్ప దేవుడని నీవు తెలుసుకోవాలి. ఆయన గొప్ప దేవుడు. ఏ గ్రంథములో చూసినా, ఏ భగవద్గీతలో, ఖురాన్లో ఎక్కడ చూసినా సిలువ మీద తన ప్రాణాలను త్యాగం చేసి నరుల పాపముల కొరకు చనిపోయి మరలా 3వ దినమున పునరుద్ధానుడై లేచి ఆయన అనేక మందికి ప్రత్యక్షమై అనేక మందితో ఆరాధించబడుతున్న దేవుడుగా, మహిమపరచబడుతున్న దేవుడిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అనేక గ్రంథాల్లో రాయబడి ఉన్నది. లోక పాపములను మోసుకొని గొర్రె పిల్లగా, లోక పాపములను మోసుకొని మన పాపములను, మన దోషములను తన భుజమున వేసుకునే సిలువ కాడిలో మన కొరకు, మన పాపముల కొరకు రక్తము చిందించిన దేవుడుగా ఆయన ఉన్నాడు.
ఆయన గొప్ప దేవుడని నీవు గ్రహించాలి. 3 విషయాలను చెప్పి ఆ గొప్ప దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నాడు, భక్తుల పట్ల ఏ విధమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 5వ వచనంలో, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన అనేక మందికి విడుదలిచ్చే దేవుడు, ఆయన గొప్ప దేవుడుగా మనము చూస్తున్నాము. 47వ అధ్యాయం 8వ వచనంలో, కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు అన్య జనులకు రాజు అయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. 66వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. దేవుడు గొప్ప దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేక అధ్యాయాల్లో, అనేక వచనాల్లో ఆయన గొప్ప దేవుడుగా అనేక గ్రంథాలలో రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా. లోకమంతా, ప్రపంచమంతా యేసుక్రీస్తు వైపు చూస్తుంటే, యేసుక్రీస్తుని గణపరుస్తుంటే, యేసుక్రీస్తుని ఆరాధించే వ్యక్తులు లోకం వైపు చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రపంచమంతా యేసుక్రీస్తు వైపు చూస్తున్నారు. ఈయన ఎవరు, ఈ దేవుడు ఎవరు? ఇంతమంది కోట్ల మంది యేసుక్రీస్తుని ఆరాధిస్తుంటే, బుద్ధి లేని వ్యక్తులుగా, గ్రహింపు లేని వ్యక్తులుగా కొంతమంది క్రైస్తవ్యంలో ఉండి లోకము వైపు చూస్తున్నారు. ఆయన గొప్ప దేవుడని నీవు ఎరిగి, ఆయన గొప్ప ప్రభువు అని నీవు ఎరిగి దేవుణ్ణి గణపరచవలసిన వ్యక్తి లోకాశల వైపు, లోకము వైపు చూస్తున్నావేమో. నీ ప్రభువు గొప్పవాడు, నీ రాజు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడని నీవు ఇతరులకు ప్రకటించలేని స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో నీవు ఉండిపోతున్నావు. ఆ దౌర్భాగ్యమైన స్థితిలో నుండి నీవు బయటకు రావాలి. ఆ దౌర్భాగ్యమైన స్థితి నీకు ఎందుకు వస్తుందంటే, లోకము వైపు చూస్తున్నావు, లోక ప్రజల వైపు చూస్తున్నావు. నీ దేవుడు గొప్ప దేవుడని నీవు తెలుసుకున్నప్పుడు నీవు ఇతరుల వైపు, లోకము వైపు చూడక ప్రభు వైపు చూసి ప్రభు మాట చెప్పున నీవు నడవగలుగుతావు. అంగీకరిస్తున్నావా ఆయన గొప్ప దేవుడని? జక్కయ్య ధనవంతుడు. జక్కయ్య దగ్గర అనేక ఆస్తి, డబ్బులు అనేకమైన ఉన్నవి. జక్కయ్య ఆ ప్రజలందరి దగ్గర అన్యాయముగా డబ్బులు తీసుకునే వ్యక్తి. కానీ జక్కయ్యకి ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చిందంటే, ఆ ప్రజలందరూ మాట్లాడుకుంటుంటే ఆ జక్కయ్య గురించి, ఈయన అన్యాయంగా వసూలు చేసుకుంటాడు, ఈయన వసూలు చేసుకుంటాడు, మనందరినీ పీడిస్తున్నాడు, వేధిస్తున్నాడని ప్రజలందరూ తిట్టుకునేవారు జక్కయ్య గురించి. జక్కయ్యకి ఒక ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకో చూడాలనుకున్నాడు. ఆ ప్రజలందరికీ యేసుక్రీస్తుని చూశారు కనుక ఆ మాట విన్నప్పుడు జక్కయ్య అనుకున్నాడు, నేను యేసుక్రీస్తుని చూడాలని మేడి చెట్టెక్కాడు. పొట్టివాడైన జక్కయ్య ఆ పొట్టిగా ఉండి యేసుక్రీస్తుని చూడలేమనుకుని మేడి చెట్టెక్కిన జక్కయ్య ఆలోచనలను, జక్కయ్య ఆశను యేసుక్రీస్తు ప్రభు చూశాడు. జక్కయ్య ఆశను చూసిన యేసుక్రీస్తు ప్రభు, జక్కయ్య దిగిరా,
యేసుక్రీస్తుని జక్కయ్య చూడలేకపోయాడు, కానీ యేసుక్రీస్తే జక్కయ్యని చూసి జక్కయ్య కిందకి దిగిరా అన్నాడు. ఆయన గొప్ప దేవుడని నీవు ఎరిగితే ఆయన్ని జీవితాన్ని నిలబెట్టేవాడు, ఆయన నీ జీవితంలో కావలసినవి అన్ని ఇవ్వగలిగిన దేవుడని నీవు అంగీకరిస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన చిత్తానుసారంగా నీవు నడవగలిగితే దేవుడు నీకు కొదువ రానియాడు. నీ చిత్తానుసారముగా నీ ఆలోచనల చెప్పున, నీ తల్లిదండ్రుల మాట చెప్పున నీవు నడుస్తున్నావేమో. దేవుని సేవకుల మాటలను అంగీకరించరండి, దేవుని సేవకుని చెప్తున్న వాక్యాన్ని అంగీకరించరండి, తన ఇష్టమైన బ్రతుకులు బ్రతుకుతారు. జక్కయ్యని చూసిన దేవుడు జక్కయ్య దిగిరా అన్నాడు. ఆశలను, మన కోరికలను తృప్తిపరిచే దేవుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగినట్లు నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఆశ కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే నీవు దేవుని కొరకు నువ్వు పరిగెట్టగలిగిన వ్యక్తిగా నీవు ఉంటావో, దేవుని కొరకు నువ్వు నిలబడిన వ్యక్తిగా ఉంటావో, దేవుడు ఈ ప్రపంచమందరి ముందుట, ఈ లోకం ముందుట నిన్ను నిలబెడతాడు. మోషే అనుకున్నాడు, యెహోషువ అనుకున్నాడు, మేమేమి చేయలేమేమో అనుకున్నారు, మాకు అసలు ఏమీ తెలియదు అనుకున్నారు. సౌలు అనుకున్నాడు. వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, మేము నిలబడగలమా, మేము చేయగలమా, దేవుని పరిచర్యను మేము చేయగలమా, దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను బట్టి మేము నడవగలమా అనుకున్నారు. మోషే వాదించాడు, దేవునితో వాదించాడు, కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు నియమించుకున్నాడు, దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. కనుక అనేక మంది ప్రజలకు దేవుడు వారిని ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఆయన గొప్ప దేవుడుగా నీవు అంగీకరిస్తే నీ జీవితాన్ని గొప్పతనము చేసి అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఉంచబోతున్నాడు. ఇది సత్యం. ఆయన సత్యవంతుడైన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మన తండ్రి, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ రాజకీయ నాయకులు, ప్రధానులు, అధికారులు అందరికన్నా గొప్ప దేవుడు. కానీ నీవే గొప్ప దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నావు. నీవే గొప్ప దేవుణ్ణి, ఆ గొప్ప దేవుని వైపు నడవలేకపోతున్నావు. ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్ప దేవుడు. రెండవదిగా కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 5వ వచనము, 135వ అధ్యాయం 5వ వచనము. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. యేసుక్రీస్తు ప్రభువు మన యెహోవా దేవుడు, తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. అంత మాత్రమే కాదు, సమస్త దేవతల కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రైన దేవుడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు. అనేక మంది విగ్రహాలను, దేవతలను పూజిస్తూ ఉంటారు. వారు మాట్లాడని రాయిలా ఉంటారు, జీవము లేని రాయిలా ఉంటారు. మనుషులు తయారు చేసుకున్న విగ్రహం. ఇశ్రాయేలీల ప్రజలందరూ మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు, మోషే 40 దినముల ఉపవాసములో కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలీల ప్రజలందరూ తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని,
అంతటిని తీసివేసి ఒక దూడను తీసుకుని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాలని అనుకున్నారు, ఆ విగ్రహాన్ని పూజించాలనుకున్నారు. తన ఒంటి మీద బంగారము అంతా తీసివేసి ఆ విగ్రహాన్ని పూజించడానికి వారు ప్రయత్నించారు, విగ్రహాలను పూజించారు. మోషే దుఃఖపడ్డాడు, ప్రభువు దుఃఖపడ్డాడు. నా ప్రజలకు దేవుని వాగ్దానాలు, దేవుని ఆజ్ఞలు ఎన్ని ఇచ్చినప్పటికీ, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వినలేదు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మరే దేవుడును లేడని వాగ్దానం ఇచ్చాడు. ఆయన్ని తప్ప వేరే దేవుడిని పూజించవద్దన్నాడు. విగ్రహాలను, సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడని నువ్వు తెలుసుకోవాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు తనంతట తాను ఒక ప్రతిష్టను, విగ్రహాన్ని పూజించే వ్యక్తులుగా మారారు. మనుషులు తయారు చేసుకోవడం కాదండి దేవుడిని, దేవుడే మనుషులను తయారు చేశాడు. దేవుడు మనుషులను తయారు చేశాడని మర్మము మర్చిపోయి మనలను ఆ శిల్పకారుడు ఒక శిల్పిగా మనల్ని చెక్కాడు. ఆ శిల్పకారుడు ఒక రూపముతో, ఒక అందముగా మనల్ని ఈ లోకానికి పంపాడు. ఆ శిల్పకారుడిని మరచి అన్య దేవతలను, విగ్రహాలను పూజించే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. సమస్త దేవతల కంటే గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు. 95వ అధ్యాయము, కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? 95వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. దేవతలందరికీ, వారందరి పైన మహత్యము గల మహారాజుగా దేవుడు ఉన్నాడు. బైబిల్లో అనేక వాగ్దానాలు, అనేక మాటల ద్వారా ఆయన గొప్ప దేవుడు, ఆయన రాజులకు రాజు, అధికారులకు రాజు, అందరికీ, లోకమంతటికి ఆయనే గొప్ప దేవుడని అనేక వాగ్దానాలు రిలీజ్ అవుతున్నప్పటికీ మనుషుల్లో మార్పు లేదు, మనుషుల్లో మార్పు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ బిడ్డలారా, సమస్త దేవతల కంటే ఆయన గొప్ప దేవుడు. 3వ అంశంలోకి వెళ్ళి, దేవుడు నీ ఎడల, నా ఎడల ఏ ప్రణాళికలు, గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని కొన్ని విషయాలు మనం చూద్దాం. 3వ అంశము, కీర్తన గ్రంథము 77వ అధ్యాయం 7వ వచనము. కీర్తన గ్రంథము 77వ అధ్యాయం 7వ వచనము, ప్రభువా నిత్యము విడనాడున ఆయన ఇక నెన్నడను కటాక్షింపడా. 113వ అధ్యాయము 5వ వచనము. కీర్తన గ్రంథము 113వ అధ్యాయం 5వ వచనము, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? దేవుని కంటే మహాదేవుడు ఎక్కడున్నాడు? ఈ యేసుక్రీస్తు కంటే, తండ్రైన దేవుని కంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుని కంటే గొప్పవాడు ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడైనా చూచావా? ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో రకరకాల దేవుళ్ళు ఉంటారు. కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, అనేక మంది జీవిస్తూ ఉంటారు, వారిని బట్టి నడుస్తూ ఉంటారు. కులానికి, ప్రాంతాలకు దేవుడు కాదండి, సర్వలోకానికి, సర్వ సృష్టికి దేవుడు, సర్వ సృష్టికి దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు నీ గురించి, నా గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువు, ఈ యెహోవా దేవుని కంటే మహాదేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడన్నా ఉన్నాడా? ఎక్కడను లేడు. ప్రపంచమంతా ఆయన్ని వెతుకుతుంది, ప్రపంచమంతా ఆయన్ని చూస్తుంది, ప్రపంచమంతా ఆయన్ని మహిమపరుస్తుంది, ప్రపంచమంతా ఆయన్ని ఘనపరుస్తుంది, ఆయన్ని ఘనపరుస్తుంది. 3 విషయాలు చెప్పాను. బైబిల్ ఏం చెప్తుందంటే, మన ప్రభువు గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు,
మన దేవుని కంటే మహాదేవుడు ఎక్కడా లేడు, ఎక్కడా లేడు. మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇలాంటి అంశం ఏమిటంటే, ఆ గొప్ప దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. భక్తులను ఏ విధంగా నిలబెట్టాడో, నిన్ను ఏ విధంగా నిలబెట్టబోతున్నాడో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27-29 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మీరు మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఇక్కడ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే ఎన్నిక లేని వ్యక్తులుగా ఉన్నారో, ఎవరైతే తృణీకరింపబడిన వ్యక్తులుగా ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ఎరుగని ప్రజలు ఉన్నారో వారందరి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానులను, అధికారులను, బలవంతులను వారందరూ వారి బలమును బట్టి, వారి అధికారాన్ని బట్టి అతిశయిస్తున్నారు. వారందరూ కూడా వారి బలమును బట్టి అతిశయిస్తున్నారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడంటే, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. మనుష్యులు మనల్ని తృణీకరిస్తూ ఉంటారు, మనుష్యులు మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఈ లోకంలోని ప్రజలు మనల్ని దూరం పెడుతూ ఉంటారు. కానీ ఎవరు తృణీకరించినప్పటికీ, ఎవరు వదిలివేసినప్పటికీ, ఎవరు మనల్ని తిరస్కరించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని తృణీకరించడు. ఎన్నిక లేని వాడిని ఏర్పరచుకున్న దేవుడు, ఎన్నిక లేని వాడిని ఏర్పరచుకుని బలమైన జనముగా చేసే దేవుడు ఆయన. అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 8-9 వచనాలు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతుడైన దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దరిద్రులను లేవనెత్తే దేవుడు, పెంట కుప్ప మీద నుండి బేదలను లేవనెత్తే దేవుడు. ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. భక్తుల్ని అనేక మంది దేవుడు వాగ్దానం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని మాట చొప్పున నిలబడి దేవుడు ఏం చెప్పారో అది చేసిన భక్తులను దేవుడు ఏం చేశాడో మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 1-4 వచనాల వరకు మనం చూస్తే, ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతా ఉంటాడు. అనేక మార్లు మనం చెప్పుకుంటూ ఉంటాము, అనేక మార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాము. ఈయనకేం చెప్పాడు?
ఈయన దేవుడు చెప్పిన మాటను బట్టి వెళ్ళాడా? వెళితే దేవుని ప్రణాళికలో దేవుడు నిన్ను ఏమి చేయాలనుకుంటున్నాడో అది చేయగలడు. అబ్రహాము ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమన్నాడు. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళమంటున్నాడు. అక్కడ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అబ్రహాం పట్ల. ఆ క్రింది వచనంలో రాయబడి ఉంటుంది. ఏం ప్రణాళిక అంటే, దేవుడు ప్రణాళికలో దేవుని మాటను వింటే ఆ గొప్ప ప్రణాళిక నెరవేర్చబడుతుంది. 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాం అనుకోవాలి, ఏంటి దేవుడేదో నాకు చెప్తున్నాడు, ఇది నిజమేనా? అసలు నేను దేవుని మాట చేస్తే ఇది జరుగుతాదా అని అబ్రహాము ఒకవేళ మనకలాంటి మనిషి అయితే, మనకలాంటి లోకంలో ఉన్న ఆలోచన వైపు చూస్తే అబ్రహాము కూడా మనకలాగే ఆలోచించును. మనం ఆలోచిస్తూ ఉంటాము, సేవకుడు ఎప్పుడైనా దేవుని వాగ్దానాలు రిలీజ్ చేసినప్పుడు నీ జీవితంలో ఇది జరుగుతుంది, నీ కుటుంబంలో ఇది జరుగుతుందంటే అస్సలు విశ్వాసం ఉండదు మనకి. ఎందుకంటే మనము దేవుని వైపు చూడము, దేవుని ఆశలు, దేవుని ప్రత్యక్షతల వైపు చూడము. అబ్రహాము కూడా మనకలాగా ఆలోచించి ఉంటే మనకు తండ్రిగా ఉండపోనేమో. అబ్రహాము ఎక్కడా కూడా సంకోచించలేదు, అబ్రహాము ఎక్కడా కూడా గొనుక్కొనలేదు, సనుక్కొనలేదు. అబ్రహాము ఎక్కడ దేవుని మాటకు వ్యతిరేకం చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎలాగ వెళ్ళాలో చెప్పలేదు, ఏం చెయ్యాలో చెప్పలేదు. ఇక్కడ నుండి నువ్వు బయలుదేరు, నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుని వాగ్దానాలు అలా ఉంటాయి. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, అబ్రహాముతో నడిచిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును జనములకు తండ్రిగా చేసిన దేవుడు, అబ్రహామును అనేక మంది ప్రజలకు, ఈ విశ్వాసులందరికీ, ఈ ప్రజలందరికీ తండ్రిగా చేసిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. నీ గురించి ఆలోచించే దినము ఉన్నదని ఎరిగావా? ఎప్పుడైనా నీ గురించి ప్రభువు ఆలోచన చేస్తున్నాడు. నీ హృదయం నాకిస్తే నేను నిన్ను ఏర్పరచుకుంటాను, నీ హృదయం నాకిస్తే నిన్ను నేను బలపరుచుకుంటాను, నీవు నా మాట వింటే నేను నడిపిస్తాను అని దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని మాటకు లోబడిని ప్రజలుగా మనం ఉన్నాము. ప్రియ దేవుని జనమా, దేవుని మాటకు లోబడిని జనములుగా మనం ఉన్నాము కనుక మన జీవితంలో చేదైన వేర్లు, మన జీవితంలో ఆ గచ్చ పొదలు, ముండ్ల పొదలు, ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. మన జీవితంలో ఎందుకు చేదైన వేర్లు, ఎందుకు నిత్యము కన్నీళ్లు, వేదనలు, దుఃఖములు? ఎందుకంటే దేవుని మాటను మనము వినట్లేదు. అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు, అబ్రహాముని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటను విననొల్లని వ్యక్తిగా లేడు. అబ్రహాముకు దేవుడు ఏ మాట అయితే చెప్పాడు, అబ్రహాముకు దేవుడు ఏ మాట అయితే, ఏ ప్రదేశం అయితే చూపించాడో అక్కడ దాకా వెళ్ళాడు. ప్రజలందరూ అనుకున్నారు, నవ్వుకున్నారు. పిచ్చోడు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు, ఎక్కడికి పోతున్నాడో కూడా తెలియదు అని
నవ్వుకున్నారు. నవ్వుకొని నిన్ను చూసి ఎంతమంది అన్నా నవ్వుకొని, నీ కుటుంబాన్ని చూసి ఎంతమంది అయినా అపహసించనై, ఎంతమంది నవ్వుకున్నా వారందరి ముందు ఒక దినమున నిన్ను లేపబోతున్నాడు. ఆ నవ్వుకునే వారందరి నోర్లు మూయబోతున్నాడు. దేవుడు శక్తివంతుడని నీవు ఎరుగు, దేవుడు గొప్ప దేవుడని నీవు నమ్మి విశ్వసించి ఆయనను అంగీకరించి ఆయన సిద్ధానుసారముగా నడుము. అబ్రహాము నడిచాడు. అబ్రహాము నడిచి మనందరి ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. దేవుని మాటను తృణీకరించలేదు. అబ్రహాముకు పిల్లలు లేరు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు నేను ఇస్తానని. అప్పుడు హేళన చేశారు, ప్రజలందరూ హేళన చేశారు. వృద్ధాప్య దశలో దేవుడు ఏమిస్తాడు, ఏం చేయగలడు అని ప్రజలందరూ హేళన చేశారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు, ఎక్కడ కూడా బాధపడలేదు, ఎక్కడ కూడా దేవుణ్ణి చూశాడు కనుక దేవుడు నడిపించాడు. దినమున నీవు దేవుణ్ణి చూడాలని ఆశ నీలో ఉండాలి, దేవునితో నడవాలని ఆశ నీలో ఉండాలి. ఆయన గొప్ప దేవుడని నేను ప్రకటిస్తున్నాను. ఆయన గొప్ప దేవుడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ మహత్కార్యములను చేయగలిగిన దేవుణ్ణి వదిలిపెట్టేసి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుణ్ణి వదిలిపెట్టేసి మనుషుల వైపు పరిగెడుతున్నారు, లోకము వైపు పరిగెడుతున్నారు, బంధువుల వైపు పరిగెడుతున్నారు. దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అబ్రహాము ఎక్కడ కూడా వెనక్కు చూడలేదు. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడో, అబ్రహాము దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, ఇష్టమైన కుమారుడిగా నడుచుకున్నాడు. వృద్ధాప్యంలో కుమారుడిని ఇచ్చినప్పుడు దేవుడు పరీక్షించాడు. ఎలాగంటే, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వగలవా, నీ ఒక్కగానొక్క కుమారుని బలి అర్పించగలవా అని అబ్రహామును అడిగితే అబ్రహాము వెను తిరిగి చూడలేదు. ఈ దినమున నన్ను అడిగితే, ఈ దినమున నిన్ను అడిగితే నీకు ఇష్టమైనది నాకు ఇవ్వగలవా, నీకు ఇష్టమైనది నాకు ఇవ్వగలవా? దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు, దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆశ, మన గురి అంతా కూడా లోకము వైపు, లోకాశల వైపు. అబ్రహాము బలి ఇవ్వడానికి ఆలోచన చేయలేదు. ఏంటి ప్రభువా, ఈ వృద్ధాప్య దశలో నాకు ఒక్కగానొక్క కుమారుని ఇచ్చావు, మళ్ళీ అర్పించేయమంటున్నావు. ఏంటి ప్రభువా నా బ్రతికేంటి ప్రభు అని బాధపడలేదు. ఏంటి ప్రభువా నా బ్రతికి ఇలా చేస్తున్నావు ఏంటని నిరుత్సాహపడలేదు. నీవిచ్చావు, తీసుకో, మరలా నువ్వే ఇవ్వగలవని ధైర్యంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ధైర్యంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కొంతమంది మందిరంలో కానుకలు ఇమ్మంటే ఎవరు, కొంతమంది దేవుని సమయానికి మందిరంలో ప్రార్థనలు ఉన్నాయంటే రారు. కొంతమంది అసలు దేవునితో గడపడానికి ఇష్టపడరు. దేవుని సమయంలో, దేవుని సన్నిధానంలో దేవుడు నడిపించినంత సమయం మనము బాధపడద్దు, వేదన పడద్దు, కన్నీళ్ళు పెట్టవద్దు, సనుక్కొనవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని తీర్మానముతో మనము ముందుకు నడవాలి. యెహోవా దేవుడు అబ్రహామును నడిపించాడు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయును, జనములకు తండ్రిగా చేశాడు. అబ్రహాము పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు, నేను ఆయన చేతిలోకి వస్తే, నీవు నేను
ఆయన్ని అత్తుకుంటే ఆయన ముందుకు నడిపే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ బిడ్డలారా, అబ్రహాము జనములకు తండ్రిగా చేశాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును దీవించాడు, అబ్రహాముకు తోడుగా ఉండి నడిపించాడు. అనేక మందికి ఆశీర్వాదకరముగా అబ్రహామును చేశాడు. రెండవ వ్యక్తి కోసం నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతారా? దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చి ఒక పొద నడిమిని అగ్నిజ్వాల యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, పొద కాలిపోలేదు. ఇక్కడ మనకు మోషే కనపడుతున్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన యోరేబునకు వచ్చెను. మోషే ఏం చేస్తున్నాడంటే తన కుటుంబం దగ్గర నుండి పారిపోయి, తన కుటుంబం నుండి వదిలిపెట్టి తన మామ అయిన ఇత్రో దగ్గరికి వచ్చాడు. ఇత్రో దగ్గర ఏం చేస్తున్నాడు? తన మామ మందను మేపుచున్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఒక మందను మేపే కాపరిగా మోషే ఉన్నాడు. కానీ మోషే పట్ల దేవుని ప్రణాళిక ఎలాగున్నది? మోషే పట్ల దేవుని ఉద్దేశం ఎలాగున్నది? మోషే పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక గొర్రెల కాపరిగా మందలను మేపుకునే కాపరిగా ఉన్న మోషే దగ్గరకు ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇక్కడ మోషే మనకు కనపడుతున్నాడు. ఈ విషయాలు మీకు ఒకసారి మోషే గురించి నేను చెప్పాను. మోషే ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు మోషేకి దేవుడు చెప్తున్నాడు, ఆ ఐగుప్తు రాజ్యంలో ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఫరో సైన్యంలో బాధపడుతున్నారు. ఆ ఫరో సైన్యం అంతా ఇశ్రాయేలీయుల ప్రజలను వేధిస్తున్నారు. ఆ ఫరో సైన్యంలో ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఆ ఫరోకి బానిసత్వంగా బ్రతుకుతున్నారు. నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నేను నిన్ను నియమించుకుంటున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాటలను నువ్వు అక్కడ చెప్పు, నేను నడిపించిన మాటలను బట్టి నువ్వు అక్కడ నడువు, నేను ఇచ్చిన ఆజ్ఞలను వాగ్దానాలను బట్టి అక్కడ నడువు అని మోషేకి యెహోవా దూత ప్రత్యక్షమై చెప్పినప్పుడు మోషే దేవునితో కొన్ని విషయాలను సంధించాడు. ప్రభువా, నేను నత్తివాడను, నాకు మాటలు సరిగ్గా రావు, నేనేం మాట్లాడగలనని దేవునితో సంధించాడు. దేవుని దగ్గర అడిగాడు. దేవుడు అన్నాడు, నీవు నత్తివాడువైనా నీవు కాదు మాట్లాడేవాడవు, నేను మాట్లాడే దేవుణ్ణి, నేను నిన్ను నడిపించేవాడిని. మోషే అనుకున్నాడు, నేను ఏదోలాగా తప్పించుకోవాలి, నేను ఏదోలాగా వెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు.
కానీ దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు వదిలిపెట్టలేదు. దేవుని ప్రణాళికలో ఉన్నాము కనుక దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని విలువను మనము తెలుసుకుని దేవుణ్ణి అంగీకరిస్తే మోషేని పంపించాడు. ఫరో సైన్యము ముందు, ఫరో రాజు ముందు నిలబెట్టాడు. ఫరో రాజు ముందు నిలబెట్టిన ఫరో రాజు అక్కడ ఎన్ని వ్యతిరేకతలు చేసినా, ఫరో సైన్యం అంతా, ఫరో బలమంతా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మోషేని నడిపించిన దేవుడు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఆ దేవుడు ఎప్పుడైతే నడిపించాడో మోషేని, ఆ ఫరో సామ్రాజ్యంలో అనేకమైన సూచక క్రియలు చేశాడు. అక్కడ అవేంటంటే, కర్రను పడేస్తే పాముగా మారింది, నీళ్లను రక్తముగా మార్చాడు, అనేకమైన కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక ఆ ఫరో సైన్యం అంతటిని ఎదిరించి, ఫరో రాజు ఎదుట నుండి, ఫరో సైన్యములో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి మోసేని ఏర్పరచుకున్నాడు. ఐగుప్తి బానిసత్వంలోని ఇశ్రాయేలు ప్రజలందరినీ బయటకు తీసుకురావడానికి మోషేని ఏర్పరచుకున్నాడు. మనం అనుకోవచ్చు, మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం అనుకోవచ్చు, అసలు మనం ఏం చేయగలమని అనుకోవచ్చు. అసలు నేను వాక్యం చెప్పడం రాదు, అసలు దేవుని సన్నిధానంలో నేను నిలబడగలనా, దేవుని సన్నిధానంలో నేను పాట పాడగలనా అనుకోవచ్చు. కానీ దేవుని చేత ఏర్పరచబడితే, దేవుని చేత నువ్వు నియమించబడితే దేవుడే అన్ని నీకు ఇస్తాడు. నేను అనుకున్నాను ఒక దినమున, అరే నాకు పాటలు పాడుతూ రాదే, వాక్యం చెప్పడం రాదే, నేను ఎలాగ నిలబడగలను అనుకున్నాను. నవ్వుకునేవారు. కానీ దేవుని ఏర్పాటులో ఉంటే, దేవుని ఏర్పాటులో ఉంటే దేవుడే ఆత్మ నడిపింపుతో నడిపించగలడు. అనేక మార్లు బాధపడేవాడిని నేను. అరే ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళాను, ఇన్ని సంవత్సరములు చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవుడిగా ఉన్నాను, చిన్నప్పటి నుండి దేవుని సన్నిధానంలో పెరిగాను, కానీ ఏంటి నేను ఒక పాట పాడలేనా, దేవుని వాక్యము ప్రకటించలేనా? ఎన్ని దినములు లోకానుసారముగా మనం నడుచుకున్నామేమో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పట్టుకుంటాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో నడుస్తాడో, మనల్ని నడిపిస్తాడో, మనకు రానివి అన్ని నేర్పిస్తాడు. వరములతో ఫలములతో నింపుతాడు ఆయన. అనుకునేవాడిని, ప్రభువా నేను చెప్పగలనా, నేను నిలబడగలనా అని అనుకున్నప్పుడు ప్రభువే మనకు తోడుగా ఉండి, ప్రభువే ధైర్యం ఇచ్చి నిలబెట్టి దేవుని సందేశాలను తన వాక్కు ద్వారా రిలీజ్ చేస్తుంది. ఆయన గొప్ప దేవుడు. ఆయన ప్రణాళికలు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక, ఆయన ప్రణాళికలు మనం ఉన్నాము కనుక, ఆయన ఉద్దేశాలు వేరు. ఆయన గొప్ప దేవుడు. మోషే అనుకున్నాడు, నేను ఒక్కడిని ఏం చేయలేను ప్రభువా, నేను ఒక్కడిని వెళ్ళలేనేమో ప్రభువా అంటే, నీ అన్నైన అహరోను నీకు సహాయకరంగా ఇస్తానన్నాడు. నీ అన్నైన అహరోను నీకు సహాయకుడిగా నేను ఇస్తాను. దినమున దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగిన వాడు. మోషేకి తోడైన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడు. తండ్రి లేడేమో బాధపడుతున్నావేమో, సహాయం చేసేవారు లేరేమని బాధపడుతున్నావేమో,
బాధపడుకున్న ప్రియ కుమారుడా, వ్యర్థముగా దేవుని సన్నిధానంలో గడపవలసిన మనము, దేవుని సన్నిధానంలో నిలబడవలసిన మనము దేవుని సన్నిధానాన్ని దూరము చేసుకుని మన అవసరాల నిమిత్తము తిరిగితే దేవుడు ఒక దినమున మనకి ఇవ్వవలసినది ఇస్తాడు. దానికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధానం ఇది, దేవుని దినం ఇది. దేవుని సన్నిధానంలో దేవునితో మనము ఆయన సన్నిధానంలో ఆయన మహిమపరచకుండా మన ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్నామేమో. మోషే ఎప్పుడు కూడా దేవుని చెప్పిన మాటలను విడిచిపెట్టలేదు. దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. దేవుని చెప్పిన మాటలను బట్టి నడిచాడు. దేవుడు ఆత్మ నడిపింపుతో నడిచాడు కనుక ఇశ్రాయేలీల ప్రజలను ఆ కఠినమైన ఫరో సైన్యం నుండి, ఫరో రాజు నుండి విడిపించగలిగాడు. ఆ బానిసత్వంలో నుండి ఆ ప్రజలందరినీ విడిపించడానికి మోషేని ఏర్పరచుకున్నాడు. మూడవదిగా ఆ ప్రజలందరినీ ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి ఆ ప్రజలందరినీ ఒక ప్రదేశంలో పెట్టినప్పుడు మోషే పర్వతం మీదకు వెళ్ళి 40 దినముల ఉపవాసం చేసి వీరందరికీ ఆజ్ఞలు ఇచ్చి, ఏ ఆజ్ఞలు పాటించండి, దేవుడు పలక మీద 10 ఆజ్ఞలు రాసించినప్పుడు ఈ ఆజ్ఞలు పాటించండి అంటే ఇశ్రాయేలు ప్రజలు మరలా లోకం వైపు చూసి తన ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికి దేవుణ్ణి అవమానపరిచారు, దేవుణ్ణి దుఃఖపరిచారు. మరలా త్రాగుతూ, విందులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు తన జీవితం మరలా ప్రారంభించారు. దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయినప్పుడు మోషే చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశముకు నడిపించడానికి మరో ప్రవక్తను లేపుకున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో మనము చూస్తే, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారునగు మోషే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందిన కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళిడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమున ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, ఇత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేడు. మోషేకి ఏ విధంగా అయితే దేవుడు తోడై ఉన్నాడో, మోషేతో ఏ విధమైన మాటలు దేవుడు ఇచ్చాడో, మోషేకి ఏ విధమైన వాగ్దానాలు ఇచ్చాడో, యెహోషువకి కూడా దేవుడు అదే వాగ్దానాలు ఇచ్చాడు. యెహోషువని కూడా దేవుడు మోషేలాగా నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, బలపరుచుకున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించడానికి మోషే చనిపోయిన తర్వాత యెహోషువను ఏర్పరచుకున్నాడు. దేవుని ప్రణాళికలో యెహోషువ ఉన్నాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉండి, దేవుడు అతన్ని నియమించుకుని, దేవుడు ఏమేమి చేయాలో యెహోషువకు చెప్పి దాని ప్రకారం నడవమన్నాడు. యెహోషువ మోషేలాగే యెహోషువ కూడా దేవుడు చెప్పినవన్నీ కూడా చేయడానికి ఇష్టపడ్డాడు. తన ప్రణాళికలో ఏర్పరచబడిన వ్యక్తిగా, తన మాటను నెరవేర్చే వ్యక్తిగా, తన ఆజ్ఞలు నెరవేర్చే వ్యక్తిగా యెహోషువ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీల ప్రజలందరినీ కూడా కనాను దేశానికి నడిపించడానికి, ఆ ఇశ్రాయేలీల ప్రజలందరినీ దేవుడు చెప్పిన దేశమునకు నడిపించడానికి యెహోషువ కూడా దేవుని మాటను విని, దేవుడు చెప్పిన ఆజ్ఞల చొప్పున, దేవుని
ఏ ప్రదేశంలో అయితే చూపించాడో వాటి చెప్పున నడిచారు. ఎందుకంటే మన కొరకు, మన నిమిత్తము, మనల్ని చూచే దేవుడు మన పట్ల ఉద్దేశములు, గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని మనం ఎరగాలి. గొర్రెలు కాసుకునే మోషేని, గొర్రెలు మేపుకునే మోషేని ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యులుగా మనకన్నీ అసాధ్యమే. మనుష్యులుగా మనం ఏమీ చేయలేము. మనుష్యులుగా మనం ఏ పని చేయాలన్నా అది ఇతరుల సహాయంతో చేయగలమేమో, కానీ మన శక్తిని బట్టి, మన బలమును బట్టి ఏమీ చేయలేము. ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటాడో, అబ్రహాముకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవునిలోకి, దేవుని ఆత్మ నడిపింపు ద్వారా నువ్వు నడిస్తే, నీ హృదయము దేవునికి ఇస్తే, దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు నెరవేర్చే వ్యక్తిగా నిన్ను నిలబెట్టుకుంటాడు. నీవు లోకమునకు వెలుగుగా, నక్షత్రముగా, జ్యోతిగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ దేవుని ప్రజలను కనానుకు నడిపించాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. ఆ ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. దేవుడికి యెహోషువ తోడుగా ఉన్నాడు కనుక ప్రజలందరికీ ధైర్యముగా, ఆ ప్రజలందరినీ నడిపించే వ్యక్తిగా, ఆ ప్రజలందరికీ దేవుని చెప్పిన మాటలను, ఆజ్ఞలను ఆయన చెప్పగలిగాడు. యెహోషువకి కూడా నిబంధన ఇచ్చాడు. మోషేకి ఏ నిబంధనలు అయితే ఇచ్చాడో, యెహోషువకి కూడా యెహోవా దేవుడు నిబంధన ఇచ్చాడు. మోషే నిబంధనలను బట్టి ఆ బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. అది నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యమా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఆ క్రింది వచనాల్లో ఉంటుంది ఏంటంటే, మోషే నిబంధనలు, మోషేకి దేవుడిచ్చిన నిబంధనలు, వాటిని బట్టి నీవు నడవమన్నాడు. ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. వాటిని బట్టి యెహోషువను ప్రజలకు నడిపించము. ఎప్పుడైతే ఆ కనాను ప్రజలను, దేవుని ప్రజలను కనానుకు నడిపించడానికి యెహోషువ నిలబడ్డాడు. ఈ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని మాటను బట్టి నిలబడే వ్యక్తిగా ఉండాలి. దేవుని మాటను అంగీకరించి నిలబడే వ్యక్తిగా మనం ఉండాలి. మనము నిరుత్సాహపడుతున్నాము, దేవుడు చెప్పిన మాటలను వినకుండా దేవుని సేవకులను అగౌరవపరుస్తున్నాం, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాము. మనము నిలబడలేని వ్యక్తులుగా మనం ఉన్నాము. 4వ వ్యక్తిని నేను చూపిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము. సితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనము, అర్రలు పెట్టి ఆ వాడను చేసి లోపడను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఇక్కడ మనకు నోవాహు కనపడుతున్నాడు. నోవాహుకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఒక వాడను తయారు చేయమంటున్నాడు, వాడను నిర్మించమంటున్నాడు. వాడను నిర్మించి దానిలోకి దేవుడు ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారము ఆ ప్రజలందరూ ఆ జల ప్రళయంలో, ఆ సమస్తము అంతా కూడా ఆ 40 దినముల వర్షంలో, జల ప్రళయంలో అన్ని కొట్టుకుపోతాయి. ఈ వాడలోకి వచ్చినవి మాత్రమే నీ కుటుంబము. ఆ మొదట
తొలిచూలుగా పుట్టినవి జతలు నీ వాడలోకి ప్రవేశించినవి ఏదైతే నీ వాడలో ఉంటాయో అవి మాత్రమే బ్రతుకుతాయి. నీ వాడలో ఉన్నవన్నీ బ్రతుకుతాయి, మిగతాదంతా కూడా సర్వనాశనం అయిపోతుందని దేవుడు చెప్పాడు. నోవాహు చెప్పిన ప్రకారము వాడను తయారు చేయడానికి నోవాహు ఎక్కడా కూడా ఆలోచన చేయలేదు, తయారు చేశాడు. ఎంతో కష్టపడి ఎన్నో దినములు శ్రమపడి నోవాహు వాడను తయారు చేశాడు. నోవాహు ఎలాగ ఉన్నాడంటే నీతిమంతుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు, దేవునితో నడిచిన వ్యక్తిగా మనము నోవాహును చూస్తున్నాము. నోవాహు ఎంత గొప్ప నీతిమంతుడిగా దేవుని మాటను విని దేవునితో నడిచిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. వాడంతా తయారు చేసుకున్న తర్వాత ఎన్నో దినములు శ్రమ పడిన తర్వాత ఆ వాడలో ఉన్నవి మాత్రమే ఉంచబడినవి, మిగతావంతా కూడా సర్వనాశనమైపోయినవి. దేవుడు నోవాహును ఏర్పరచుకుని, దేవుడు నోవాహును ప్రత్యేకపరచుకుని, దేవుడు నోవాహును పిలుచుకుని తనతో పాటు ఏమేమి ఉంచాలో అవి ఉంచి సమస్తము నాశనము చేశాడు. సమస్తము నాశనం చేశాడు. భక్తులు అనేక మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చివరిగా మరొక భక్తుడిని చూసి మనం ముగించుకుందాం. ఇంకా నేను చెప్పాలనుకున్నవి ఇంకా 10 అంశములు ఉన్నవి, కానీ సమయము ఎక్కువ అవుతుంది కనుక దేవుని చిత్తమైతే మరొక దినమున చెప్తాను. ఇంకొక వ్యక్తి కొరకు మనం చూసుకుని మనం ముగించుకుందాం. పౌలు గురించి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇక్కడ అన్యజనులకు అపోస్తలుడుగా సౌలున్నాడు. సౌలు ఆ ప్రజలందరినీ హింసించిన వ్యక్తిగా, దేవుణ్ణి బాధ పెట్టిన వ్యక్తిగా, దేవుణ్ణి హింసించిన వ్యక్తిగా, దేవుణ్ణి వ్యతిరేకపరిచిన వ్యక్తిగా సౌలును మనము చూస్తున్నాము. ఎప్పుడైతే సౌలు తనకిష్టమైన వ్యక్తిగా తనకిష్టమైన రీతిలో బతుకుతున్నప్పుడు సౌలును దేవుడు పట్టుకున్నాడు. ఆ సౌలును పట్టుకున్నప్పుడు సౌలు ఎలాగ మారాడంటే పౌలుగా మారి అన్యజనులందరికీ ఆయన రక్షించే ఒక సేవకుడుగా మారిపోయాడు. ఆ ప్రజలందరికీ దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా, భారము కలిగిన వ్యక్తిగా పౌలు మార్చబడ్డాడు. అక్కడ చూడవచ్చు ఈ 9వ అధ్యాయము 15వ వచనంలో, అందుకు ప్రభువు, నీ వెళ్ళము, అన్యజనుల ఎదుట రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మను నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని
బలపడును. అప్పటి వరకు మూసుకుపోయిన ఆ గుడ్డితనము కలిగిన మనోనేత్రములు కలిగి ఉన్న సౌలు ఎప్పుడైతే అననీయ ఇంటికి వెళ్ళి అక్కడ అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి సౌలు మీద చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు ఆ పొరలు లాంటి రాలిపోయిన ఈ దృష్టి కలిగాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడో, తృణీకరించబడిన వ్యక్తి, ప్రజలందరి చేత వ్యతిరేకించబడిన వ్యక్తి సౌలు అనుకుంటున్నాడు, నేను పౌలుగా మార్చబడిన తర్వాత నేను ఈ ప్రజలందరి మధ్య ఎలాగ నిలబడగలను ప్రభువా? ఈ ప్రజలందరినీ నేను బాధ పెట్టాను, ఈ ప్రజలందరినీ నేను హింసించాను, నేను ఎలాగ వీరి ముందు నిలబడగలను ప్రభువా అని పౌలు అనుకున్నాడు. కానీ ప్రభువు అంటున్నాడు, అన్య జనుల మధ్య నేను నిలబెడుతున్నాను, అన్య జనులకు నీవు అపోస్తలుడిగా నేను నిలబెడుతున్నాను. ఆ అన్య జనులందరూ కూడా మార్చబడడానికి నీవు సువార్తను ప్రకటిస్తావు, ఆ అన్య జనులందరి కొరకు నువ్వు భారము కలిగి జీవిస్తావని దేవుడు సౌలును పౌలుగా మార్చాడు. 22వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 21వ వచనంలో మనం చూస్తే 22వ అధ్యాయము 21వ వచనంలో, అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్య జనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. అన్య జనుల యొద్దకు పౌలును పంపాడు. ప్రజలందరి చేత తృణీకరించబడ్డాడు, ప్రజలందరి చేత వ్యతిరేకించబడిన వ్యక్తి సౌలుగా అనేక ప్రజలను ఇబ్బంది పడి దేవుణ్ణి సైతం దుఃఖపరిచిన వ్యక్తి. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేయాలి. సౌలుగా తన రాజ్యాధికారంలో సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రజలను వ్యతిరేకించాడో, తృణీకరించాడో, హింసించాడో, బాధ పెట్టాడో, దానిని బట్టి దేవుడు కూడా దుఃఖపడ్డాడో. కానీ దేవుడు పౌలును విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదంటే ఆ సౌలుగా ఉన్న వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ సౌలుగా ఉన్న వ్యక్తి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నానంటున్నాడు, నేను నిన్ను బలపరుచుకుంటానంటున్నాడు, స్థిరపరచుకుంటానంటున్నాడు. ఆయన నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పౌలును అన్య జనుల మధ్య నిలబెట్టాడు. సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మార్చగలిగాడు. ఈ దినమున అనేక మంది ప్రజల చేత వ్యతిరేకించబడతారు, ప్రజల చేత దూషించబడతారు, ప్రజల చేత బాధింపబడతారు. పాతవి గతించును, మర్చిపో, దేవుడున్నాడు నీకు. దేవుడు ఏ చోటైతే నీవు అవమానపడ్డావో, ఏ చోటైతే నీవు హింసించబడ్డావో, ఏ ప్రదేశంలో అయితే నువ్వు కన్నీరు పడ్డావో, ఆ ప్రదేశంలోనే దేవుడు నిలబెట్టడానికి ఆయన గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మనుషులు అనుకోవచ్చు, వాడేం చేయగలడు, వాడికి సహాయం చేసేవారు ఎవరున్నారు, వాడి దగ్గర బలము లేదు, జనము లేరు, డబ్బులు లేవు, చేసేది ఏమున్నది అనుకోవచ్చు. వీటిని బట్టి అతిశయించొద్దు. జనమును బట్టి, డబ్బును బట్టి, బలమును బట్టి, సంఘమును బట్టి అతిశయించొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేసే ఆ గొప్ప దేవుడు నీకున్నాడు. ఆ గొప్ప దేవుడు ఎవరినైతే ఇచ్చుకుంటాడో, ఎవరినైతే నిలబెట్టుకుంటాడో, ఎవరినైతే స్థిరపరుస్తాడో, ఆ ప్రత్యేకతలోకి నీ వస్తే నీ పట్ల ఉన్న ప్రణాళికలు నెరవేర్చే దేవుడు ఆయన. సౌలుగా ఉన్నప్పుడు ప్రజలను హింసించాడు, పౌలుగా మారినప్పుడు సంఘముల కొరకు, అన్యజనుల కొరకు, అనేక మంది కొరకు భారము కలిగి, ఆశ కలిగి ప్రార్థన చేశాడు, ఉపవాసాలు ఉన్నాడు, కన్నీరు కార్చాడు. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమని చెప్పగలిగిన వ్యక్తిగా పౌలు మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు
మన జీవితాల్లో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టే వ్యక్తులుగా మనం ఉండొద్దు, దేవుణ్ణి దుఃఖపరిచే వ్యక్తులుగా మనం ఉండొద్దు. మనుషులు మన వైపు చూడకపోయినా, మనుషులు మనకు సహకరించకపోయినా, మనుషులు మనకు ఏమీ చేయకపోయినా కూడా నీ పట్టుదలను వదిలిపెట్టద్దు, నీ దేవుడిని వదిలిపెట్టద్దు. నీకేం కావాలో దేవుని పాదాల ఎదుట వెళ్ళి ప్రార్థించు. నీ సన్నిధానంలో, ప్రభువా నీవు నాకు తండ్రిగా ఉన్నావు, నా తండ్రిగా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇవ్వవా ప్రభువా, నీ చిత్తమైతే నా జీవితంలో ఇది జరిగించు ప్రభువా. నేనెవరిని అడగలేను ప్రభువా, నేనేమి చేయలేను ప్రభువా, నా శక్తికి మించినది నా శక్తి వలన ఏమీ కాదు ప్రభువా. నీవే చేయి ప్రభువా, నీవే చేయి. కన్నీరు కార్చి అడుగు, కన్నీరు కార్చి అడుగు. ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. ఇశ్రాయేలీయులకు గొప్ప కార్యాలు చేశాడు. వారు తినడానికి త్రాగడానికి ఏమీ లేకపోతే మన్నాను కురిపించాడు. వారు దాటడానికి సముద్రమును దాటలేకపోతే మోషే ద్వారా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. అబ్రహాము సారాలకు గొప్ప కార్యం చేసిన దేవుడు, వృద్ధాప్యంలో బిడ్డలను ఇచ్చిన దేవుడు. దేవుడిని ఎరిగి ఉంటే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుచున్నాడు. దేవుడిని నువ్వు నమ్మి విశ్వసిస్తే ఆయన చేసే కార్యములు నీ జీవితంలో ఒక సాక్షులుగా నువ్వు మిగులుతావు. ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు, నీవు పొందుకోవడానికి సిద్ధముగా ఉండు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి, అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు పొందుకోవడానికి నీవు సిద్ధముగా ఉండు. తీర్మానము కలిగి జీవించు, ప్రార్థించు. ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని ప్రార్థించు. ఆ గొప్ప సంగతులు, ఆ గూఢమైన సంగతులు, వివేకము కలిగిన జ్ఞానముతో మమ్మల్ని నింపు ప్రభువా. ఆత్మ వివేకము, ఆత్మ జ్ఞానము, దేవుని జ్ఞానముతో నన్ను నింపు ప్రభువా. నా కన్నులు తెరువు ప్రభువా. నా మూసుకుపోయిన కన్నులు, నా మనోనేత్రాలకు గుడ్డితనము కలిగిన కన్నులు తెరువు ప్రభువా. సౌలు ఆ పొర రాలిపోయింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరములుగా మనం మందిరానికి వెళ్తున్నాము. నా తల్లిదండ్రులు పుట్టుక క్రైస్తవులండి, నా తల్లిదండ్రులు మందిరానికి వెళ్తా ఉంటారండి, నా తల్లిదండ్రులు దేవుని సన్నిధానంలో ఉంటారండి. దేవుడు నీ తల్లిదండ్రులను చూడడు. దేవుడు నీ తల్లిదండ్రుల గురించి అది ఆలోచన పక్కన పెట్టు. నీ విషయంలో నిన్నే అడుగుతాడు. నీవు మారు మనసు పొందావా? నీవు రక్షణ అనుభవంలోకి వచ్చావా? నీవు దేవునికి ఇష్టముగా బ్రతుకుతున్నావా? నా జీవితము మార్చుకున్నాను ప్రభువా. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడ్డానికి దేవుడు ప్రత్యక్షతలు దర్శిస్తేనే గాని సౌలు పౌలుగా మార్చబడలేడు. నీకు అనేక ప్రత్యక్షతలు, అనేక వాగ్దానాలు, అనేక మాటలు, అనేక ప్రసంగాలు దేవుడిస్తుంటే మన జీవితంలో మార్పు లేదు, మన జీవితంలో రక్షణ లేదు. ఇదేనమన నా జీవితం మార్చబడాలయ్యా, ఇదేనమన నా జీవితం మార్చబడాలయ్యా. నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావా ప్రభువా? నా పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నావా ప్రభువా? దేవా, ఇన్ని దినములు నేను తెలుసుకోలేకపోయాను ప్రభువా, ఇన్ని దినములు ఈ విషయాన్ని నేను గ్రహించలేకపోయాను ప్రభువా. నీవు నా జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడు అయ్యా. నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావా ప్రభువా? భక్తుల పట్ల ప్రణాళిక కలిగి ఉండి వారిని మందను కాచుకునే ఆ గొర్రెల కాపరుల నుండి అద్భుతాలు చేసే వ్యక్తులుగా దేవుడు చేశాడు. రాజుల ఎదుట నిలబెట్టాడు, అధికారుల ఎదుట నిలబెట్టాడు. నీ దేవునికి అన్ని సాధ్యమే.
నీ దేవునికి అన్ని సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. నీ పట్ల నా పట్ల గొప్ప ప్రణాళికలు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అబ్రహాము, మోషే, యెహోషువ, నోవాహు, పౌలు వీరందరి పట్ల ఏ గొప్ప ప్రణాళికలు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇంకా భక్తులు అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారందరికీ దేవుడు ప్రణాళికలు, ఉద్దేశాలు ఎలాగ ఉన్నాయి మన గురించి కూడా. తల్లి గర్భములో రూపింపక మునిపే మన కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని చెయ్యి అందించు, దేవునితో నడువు. నోవాహు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు. ఇదైనా నీవు నడవడానికి నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకో. 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 ఎబెనెజర్ అయిన దేవుడు, ఎబెనెజర్ అయిన దేవుడు, ఎబెనెజర్ అయిన దేవుడు. యేసయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా. నీ పాదాల చెంతకు వస్తున్నాను ప్రభువా. ఆయన మన కొరకు సిలువలో రక్తం కార్చాడు. మన కొరకు రక్తం కార్చిన దేవుడు, మన కొరకు సిలువలో త్యాగము చేసిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఏర్పరచుకోవడానికి ఇష్టపడతాడు. స్థిరపరిచేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే. ఆ స్థిరపరిచే దేవుణ్ణి, బలపరిచే దేవుణ్ణి నీవు అంగీకరించు, అంగీకరించు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ ఆత్మీయ బిడ్డలారా, పడిపోయిన చోటే నిలబెట్టువాడు ఆయనే, నిలబెట్టువాడు ఆయనే, నిలబెట్టువాడు ఆయనే. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోట నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలిచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆయన నామానికి మహిమంతా, మహిమంతా, ఆయన నామానికి మహిమ. ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయనకు అసాధ్యమైనది లేదు.